బౌద్ధ ధ్యానంలో పీతి అంటే ఆనందం మనకి ఎలా సహాయపడుతుందనే దానిపై ఇదొక క్లుప్తమైన విశ్లేషణ. చూడండి, జ్ఞానోదయం సాధించడంలో ఆనందమనేది కేవలం ఒక బహుమతి లాంటిది కాదు, అదొక శక్తివంతమైన సాధనమనమాట. మరి ఈ సాధన అనే సుదీర్ఘ ప్రయాణంలో ఆనందం మనకసలు ఎలా ఉపయోగపడుతుంది? మొదటిది, ఇది మనకొక రకమైన ఇంధనంలా పనిచేస్తుంది. ధ్యానమంటే చాలా కాలం పట్టే ప్రయాణం కదా. సో ఆ ప్రయాణంలో ముందుకు వెళ్లడానికి కావలసిన మానసిక శక్తిని ఈ ఆనందమే ఇస్తుంది. ఈ పీతి మనసుకే కాదు, శరీరానికి కూడా బలాన్నిస్తుంది. అందుకేనండి, కఠినమైన పరిస్థితులలో కూడా భిక్షువులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇక రెండోవది, ధ్యానంలో మనకు విసుగు, నిరాశ రావడం చాలా సహజం. మరి వీటికి విరుగుడేంటి? అదే ఈ ఆనందం. ఇది మనలో ఉండే సోమరితనాన్ని, నిద్రమత్తునో పోగొట్టి మనస్సులో ఉత్సాహాన్ని నింపుతుంది. ఆనందంతో చేసే సాధనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. చివరగా, ఈ ఆనందం జ్ఞానోదయం పొందడానికి దారిని చాలా సులభం చేస్తుంది. ఎందుకంటే ఇది మనస్సును ఏకాగ్రతతో సంతోషంగా ఉంచుతుంది. ఇలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్న మనస్సే కదా సంబోధి అనే ఉన్నత జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి బౌద్ధ మార్గంలో ఆనందమనేది కేవలం గమ్యం మాత్రమే కాదు, ఆ గమ్యాన్ని చేర్చే ఒక శక్తివంతమైన ఇంజిన్ అని చెప్పాలి.